సార్ ముఖ్యంగా చాలామంది స్టమక్ పెయిన్స్ అని, స్టమక్‌కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అలాంటివి రాకుండా ఉండాలంటే ఎలాంటివి పాటిస్తే బావుంటుందండి? స్టమక్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే 3 పనులు చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే ఫ్రీక్వెంట్‌గా తినకూడదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎన్ని తక్కువ సార్లు తింటే అంత మంచిదన్నమాట. రోజుకు ఒక పూటే తింటున్నారు చాలా మంచిది. పోనీ 2 పూటలు తినండి, పోనీ 3 పూటలు తినండి. అంతకన్నా మించి ఎక్కువ తినొద్దన్నమాట. 3 పూటల కంటే ఎక్కువ తినొద్దు. ఇంటర్మిటెంట్ స్నాకింగ్ మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా తినడం కూడా స్టాప్ చేయాలి. ఇది ఫస్ట్, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గియాలి. నెక్స్ట్ టైమింగ్, మార్నింగ్ 11 నుంచి మ్యాక్సిమం 6:30 వరకే తినండి. ఆ టైంకి ముందు, ఆ టైం తర్వాత తినద్దు. ఇది సెకండ్ అనమాట. థర్డ్ది ఏంటంటే కార్బోహైడ్రేట్ స్టాప్ చేయండి. తేనె, బెల్లము, చక్కెర, రైస్, స్వీట్, పిండి పదార్థము, ఎక్కువ స్వీట్స్ అంటే తీయగున్న ఫ్రూట్స్, ఇవి తగ్గించాలి. దీంతోపాటు ఏం చేయాలి, బాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ, మీట్ కానీ, పుల్లటి మజ్జిగ కానీ, ఇవన్నీ బాగా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా తీసుకొని రెగ్యులర్గా నిద్రపోయి బాగా ఎక్సర్సైజ్ చేసి లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకొని ఆల్కహాల్, స్మోకింగ్ ఏవైతే ఉంటాయో దాని నుంచి అయినా బయటకు వస్తే డెఫినెట్గా మంచి డైజెషన్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ లైఫ్ స్టైల్లో ఏమేమి మోడిఫికేషన్ చేసుకోవాలి, డైజెస్టివ్ సిస్టమ్ బాగా పెట్టుకోవాలనే దానికి ఈ బుక్ లివ్ లైక్ అన్ యానిమల్ అనేది తప్పకుండా చదవండి.